Hi, this is Nidhi. Welcome to Big Boss Telugu Season 9 highlights. మండే నామినేషన్స్ ఎపిసోడ్ అయిన తర్వాత వచ్చే డిస్కషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా నెవర్ ఎండింగ్ అనమాట. సో మండే అంతా వాళ్ళు అదే మూడ్‌లో ఉంటారు. ఆ డిస్కషన్స్ తోనే ఉంటారు. సో లాస్ట్ ఎపిసోడ్ స్టార్టెడ్ విత్ మన రీతు బాత్రూమ్‌లోకెళ్ళి తను సంజన గారు అన్న మాటలకి ఏడుస్తూ ఉంది ఫుల్. దట్ క్యారెక్టర్ గురించి మాట్లాడిన విధానం ఏదైతే ఉందో. అండ్ డెమాన్ కొంచెం కన్సోల్ చేయడానికెళ్ళాడు. అండ్ తనూజ వెళ్ళింది. తర్వాత దివ్య వచ్చింది. మళ్ళీ కళ్యాణ్ వచ్చాడు. అక్కడ మళ్ళీ వీళ్ళ గేమ్ గురించి డిస్కషన్స్. అసలెప్పుడు డెమాన్ నా కోసం సాక్రిఫైస్ చేశాడు. నేనంత సెల్ఫిషా? నేనెప్పుడు ఏం చేయలేదా? వాడి గేమ్ వాడు ఆడాడు. నా గేమ్ నేను ఆడాను. ఆల్ దిస్ గేమ్ డిస్కషన్స్ అండ్ ఆల్ దట్. సో ఇటు సైడ్ వీళ్ళ డిస్కషన్స్ ఇలా ఉంటే, అటు సంజన గారి దగ్గరికెళ్ళి ఇమాన్యుయల్, సుమన్ శెట్టి గారు కూడా చెప్పారు దట్ మీరు మాట్లాడిన విధానం ఏదైతే ఉందో అది చాలా తప్పు. యూజ్ చేసిన వర్డ్స్ చాలా తప్పు. మీ పాయింట్ మీరు చెప్పాల్సింది. బట్ అది నామినేషన్స్‌లో చెప్పే పాయింట్ కాదు. మీరు మాట్లాడిన వర్డ్స్ కూడా చాలా రాంగ్. యూ బెటర్ సే సారీ అన్నట్టు ఇమాన్యుయల్ చెప్పడం జరిగింది. సో దానికి సంజన గారి రియాక్షన్ వాస్ లైక్ నేను తప్పేం చెప్పలేదు. నేను చూసిందే నేను చెప్పాను. నన్ను డిస్‌రెస్పెక్ట్ చేసినప్పుడు లేదా మరి? తను ఫస్ట్ సారీ చెప్తే అప్పుడు నేను చెప్తాను అని సంజన గారన్నారు. సంజన గారికి డిస్కంఫర్ట్ ఒకవేళ ఉంటే కూడా ప్రాబబ్లీ నిజంగా వాళ్ళిద్దరూ అంత రాసుకుని పూసుకుని కూర్చుని ఎదుటి వాళ్ళకి చూసే వాళ్ళకి అంత వల్గర్‌గా, అంత ఇబ్బందిగా అనిపించేలా నిజంగా వాళ్ళు బిహేవ్ చేసినా, చెప్పడానికి ఒక పద్ధతనేది ఉంటుంది డెఫినైట్‌లీ. నువ్వు రాత్రి పూట్ల వెళ్లి డెమాన్ పక్కన కూర్చుంటావనే వర్డ్ ఇట్స్ నాట్ కరెక్ట్. అండ్ దట్ టూ సంజన గారిది ఇంకొక పాయింట్ ఏంటి అనంటే, నా గేమ్ గురించి మరి చెప్పలేదా అనంటే, నామినేషన్స్‌లో గేమ్ గురించే చెప్తారు. సో, ఇంకా దేని గురించి మాట్లాడతారు ఎవరైనా. సో, ఇమాన్యుయల్ కూడా అదే చెప్పడం జరిగింది. నామినేషన్స్ అంటే గేమ్ గురించే మాట్లాడతారు. ఇలాంటి విషయాలు మాట్లాడరు. ఇలాంటిది నీకేదైనా అనిపిస్తే పర్సనల్‌గా చెప్పొచ్చు. బట్ గేమ్ నామినేషన్స్‌లో తీసుకొచ్చే పాయింట్ కాదు అని వాళ్ళిద్దరూ చెప్పారు. అండ్ సంజన గారు వాస్ లైక్, నేను సారీ చెప్పను. తను చెప్తే నేను చెప్తాను అన్నట్టు ఆవిడ అలానే ఉన్నారనమాట. అండ్ తర్వాత ద డిస్కషన్స్ వెంట్ ఆన్. అండ్ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా రీతు కూర్చుని షీ వాస్ టెల్లింగ్ దట్ అసలు సంజన గారు బయటకి ఇంత మంచిగా ఉండి మనసులో ఇంత పెట్టుకున్నారా ఆవిడ? ఆవిడ ఎవరిని అనలేదు. ఒక్క ఇమాన్యుయల్‌ని తప్ప ఇంట్లో అందరిని ఆవిడ అన్నారు. నన్ను, నిన్ను, భరణి గారిని, కళ్యాణ్‌ని, డెమాన్‌ని అందరిని అంటూనే ఉన్నారు ఆవిడ. మనసులో ఇంత పెట్టుకుని అని చెప్పి మళ్ళీ అగైన్ ఆ డిస్కషన్స్ అన్ని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అండ్ తర్వాత డెమాన్ సంజన గారితో కూడా మీరు అన్నది తప్పు. మీరెళ్లి సారీ చెప్పండి. షీ వాస్ లైక్, తను చెప్తే నేను చెప్తా. అసలు ఈ సారీలో గొడవేంటి? ఎలాగో సాటర్‌డే వచ్చిన తర్వాత అపాలజైజ్ చేయడం అనేది ఎలాగో జరుగుతుంది ఖచ్చితంగా. ఇంక సారీలు గూడా నువ్వు చెప్తే నేను చెప్తా. తను ఫస్ట్ చెప్పాలి, తిను ఫస్ట్ చెప్పాలి. ఈ డిస్కషన్స్ అన్నీ చాలా కిడ్డిష్‌గా అనిపించాయి. జరిగింది ఒక చాలా పెద్ద ఇష్యూ, చాలా పెద్ద ఫైట్. దానికి వీళ్ళు తర్వాత మాట్లాడుకునే స్కూల్ పిల్లలు మాట్లాడుకున్నట్టు తను ఫస్ట్ సారీ చెప్తే నేను సారీ చెప్తా. ఇవన్నీ కొంచెం కిడ్డిష్‌గా అనిపించాయి. అండ్ తర్వాత ఈ వీక్‌కి కాదు అసలు ఈ సీజన్‌కి. సో, ఈ సీజన్‌కి ఇంకా లాస్ట్ కెప్టెన్సీ అన్నమాట. ఇంకా నేను చెప్పినట్టు తర్వాత లైక్ ఫినాలే రేస్ జరుగుతూ ఉంటుంది. ఇంకా తర్వాత ఆల్‌మోస్ట్ 10కొచ్చేసింది సీజన్. సో, లాస్ట్ కెప్టెన్సీ ఫర్ ద సీజన్. ఈసారి ఏంటి అంటే మీలో మీరు కొట్టుకోకండి. బయట వాళ్ళతో తలపడండి అన్నట్టు బిగ్ బాస్ ఏంటంటే ఎక్స్ సీజన్ లైక్ ప్రీవియస్ సీజన్స్ హౌస్‌మేట్స్ ఉంటారు కదా! సో, వాళ్ళలో ఎవరైతే స్ట్రాంగ్ కెప్టెన్స్ అని నేను అనుకుంటున్నానో నా యోధుల్ని పంపిస్తున్నా. మీరు వాళ్ళతో తలపడి గెలుచుకోండి. అండ్ ఈ రేస్‌లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఇంకా పర్మనెంట్‌గా ఔట్ ఆఫ్ ద కెప్టెన్సీ రేస్ ఇంకా ఉండరు. సో, వాళ్ళతో ఆడే టాస్క్‌లో మీరు గెలవాలి అని. సో, ఫస్ట్ ప్రియాంక జైన్ ఎంటర్ అవ్వడం జరిగిందనమాట. సో, ఆవిడ కూడా అందరితో మాట్లాడి ఇమాన్యుయల్ కొంచెం ఫన్ జనరేట్ చేసి అండ్ సో, ఒక్కొక్కళ్ళు వెళ్లి మేమెందుకు ఫస్ట్ పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం. మాకెందుకు ఛాన్స్ ఇవ్వాలని ప్రతి ఒక్కళ్ళు వెళ్లి ఆవిడతో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇమాన్యుయల్ అండ్ ప్రియాంకకి ఒక లైక్ ఏంటంటే తనకి ఇచ్చారన్నమాట ఆప్షన్ ఎవరిని పిక్ చేసుకుంటారు అని. సో, ఆ ఛాన్స్ వచ్చినప్పుడు, ఆ టైమ్ వచ్చినప్పుడు షీ పిక్డ్ కళ్యాణ్ టు ప్లే విత్ హర్. అండ్ వీళ్ళకిచ్చిన టాస్క్ ఏంటంటే సంథింగ్ ఈస్ ఫిషీ. సో, ఒక హుక్స్‌నన్నీ ఫార్మ్ చేసుకుంటూ వీళ్ళు కొన్ని బ్యాగ్స్‌లా ఉంటాయి. అందులో నుంచి ఒక 2 ఫిష్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో, ఆ ఫిష్ స్ట్రక్చర్స్‌ని వాళ్ళు కంప్లీట్ చేయాలన్నమాట. ఆ బ్యాగ్స్‌లో నుంచి తీసిన మిగిలిన పార్ట్స్‌తో. సో, దిస్ ఈస్ ద గేమ్. దట్ టూ ఒక్క హ్యాండ్‌తోనే చేయాలి ఈ గేమ్‌ని. అండ్ కళ్యాణ్ యాక్చువల్‌గా తనే గెలిచాడు టాస్క్‌లో. బట్ తను ఒకసారి మౌత్ యూజ్ చేశాడు. 2 సార్లు కాలు యూజ్ చేశాడు. ఓన్లీ ఒక్కటే చెయ్యి యూజ్ చేయాలన్నప్పుడు మౌత్ యూజ్ చేశాడు. కాళ్ళు కూడా 2 టైమ్స్ యూజ్ చేశాడు. సో, ఒకవేళ దీన్ని ఫాల్‌గా కన్సిడర్ చేస్తే కళ్యాణ్ యాక్చువల్‌గా ఉండకూడదు కెప్టెన్సీ టాస్క్‌లో. ఆ రేస్‌లో అది మనకి సాటర్‌డే తెలుస్తుంది ఏం జరుగుతుంది అని.
సో యాజ్ ఆఫ్ నౌ కళ్యాణ్ ఇస్ అ కంటెండర్. అండ్ తర్వాత నెక్స్ట్ ఎంటర్ అయిన హౌస్‌మేట్ వచ్చేసి గౌతమ్ అన్నమాట. సో గౌతమ్‌ని కూడా మంచిగా అశ్వత్థామకి మరణం ఉందనుకుంటున్నారా అని చెప్పి ఫస్ట్ సన్నీ అని అనుకున్నారు అందరూ వాయిస్ విని. తర్వాత గౌతమ్ ఎంటర్ అయ్యాడు. ఈస్ అ వెరీ కామ్, కూల్ గాయ్. అండ్ తను చక్కగా ఇంట్లో వాళ్ళందరికీ టాస్క్ ఇచ్చి మీరు ఫ్లర్ట్ చేయండి. ఎవరు ఇంప్రెస్ అవుతారో చూద్దాం. వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను అన్నట్టుగా ఒక చిన్న ఫన్ టాస్క్. అండ్ ఇమాన్యుల్ ఈస్ లైక్ ది బెస్ట్ ఎంటర్‌టైనర్, అందులో డౌటే లేదు. అసలు ఎవరిద్దరు టాస్క్ జరుగుతున్నా, ఎవరిద్దరు ఫ్లర్ట్ చేసుకొని మాట్లాడుకుంటున్నా, ఈయన మధ్యలో ఎంటర్ అయ్యి ఒక డైలాగ్ ఉంటుంది గదా! అక్కడ స్పేస్ లేదు, నేను క్రియేట్ చేశాను అని. ఇమాన్యుయల్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ లైన్. స్పేస్ ఉన్నా లేకపోయినా తను క్రియేట్ చేసుకొని ఎంటర్‌టైన్ చేస్తాడు. విచ్ ఇస్ అ వెరీ గుడ్ పార్ట్. అండ్ నిన్న దాంట్లో గూడా ఇద్దరు ఇప్పుడు భరణి గారు, సంజన గారితో ఫ్లర్ట్ చేసినప్పుడు కూడా ఆయన మధ్యలో రావటం, సుమన్ శెట్టి గారు వచ్చినప్పుడు రావటం, అండ్ సేమ్ డెమాన్ అండ్ తనూజ ఉన్నప్పుడు వెళ్ళటం, మళ్ళీ కళ్యాణ్ అండ్ రీతు ఉన్నప్పుడు. సో ద ప్రాసెస్ వెంట్ ఆన్. అండ్ ఇమాన్యుయల్ దివ్యాని ఫ్లర్ట్ చేయడం, మొత్తం ఫ్లర్ట్ చేసి ఇది నేనేదో నిన్నటి నుండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా, సీరియస్‌గా తీసుకోకు. ఎక్కడ ఫన్ చేయగలిగినా చాలా న్యాచురల్‌గా చాలా ఫన్నీగా నిజంగా నవ్వొస్తుంది. ఇమాన్యుయల్ కామెడీ ఏదో ఫోర్స్డ్ కామెడీలా అనిపించదు. సో నిన్న ఆ టాస్క్ అంతా కూడా చాలా బాగా జరిగింది. అండ్ దెన్ ద రియల్ టాస్క్, కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ కోసం గౌతమ్ భరణి గారిని సెలెక్ట్ చేసుకున్నారు. దట్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కెప్టెన్ అయ్యారు, ఆయన తప్ప. సో ఇట్స్ అ ఫెయిర్ ఛాన్స్ అన్నట్టుగా భరణి గారిని సెలెక్ట్ చేసుకున్నారు. సో టాస్క్ ఏంటి అనంటే త్వరగా అండ్ సో ఏంటంటే స్పీడ్ అండ్ బ్రెయిన్ యూజ్ చేయాలన్నమాట ఈ టాస్క్‌లో. సో అక్కడ వాళ్ళకి ఒక వాల్ ఉంటుంది. దానిపైన సమ్ ఫోటో ఫ్రేమ్స్ అండ్ కలర్స్ ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని వాళ్ళు సెట్ చేయాలి. అండ్ తర్వాత వచ్చి ఒక బ్యాలెన్స్ చేయాలన్నమాట. పాపం యూజువల్‌గా ఏమవుతుందంటే, ఈ టాస్క్‌లో గౌతమే గెలిచాడు. సో, భరణి గారు ఈస్ ఔట్ ఆఫ్ ద కెప్టెన్సీ రేస్. పాపం ఆయన చాలా ఫీల్ అయ్యారు. లైక్ లాస్ట్ కెప్టెన్సీ వీక్ ఇది రాసిపెట్టి లేదేమో, నేను ట్రై చేశాను బట్ అవ్వలేదు అని. బట్ ఇట్ హ్యాపెన్స్. ఎందుకంటే ఇప్పుడు బయట నుంచి ఆడడానికి వచ్చిన వాళ్ళకి ప్రెషర్ ఉండదు. వాళ్ళు గెలిచినా, గెలవకపోయినా వాళ్ళకేం ఫరక్ ఉండదు. సో, వాళ్ళేంటంటే వాళ్ళు చిల్ రిలాక్స్డ్‌గా ఆడతారనమాట. బట్ ఆపోజిట్‌లో ఆడే వాళ్ళకేంటంటే ఒక టెన్షన్ ఉంటుంది, ఒక ప్రెషర్ ఉంటుంది. అండ్ భరణి గారు దట్టు ఏజ్‌లో కూడా కొంచెం పెద్ద, ఆయనకి రిబ్స్ ప్రాబ్లమ్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన కొంచెం ఆ ప్రెషర్‌లో ఫాస్ట్‌గా పరిగెత్తి కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోయారు. సో, ఆయన గెలవలేకపోయారు. టాస్క్ అండ్ ఇంట్లో వాళ్ళందరూ కూడా కన్సోల్ చేయడం జరిగింది. ఇట్స్ ఓకే, యూ గేవ్ యువర్ బెస్ట్ అన్నట్టుగా. సో దట్స్ ఆల్ అబౌట్ ద లాస్ట్ ఎపిసోడ్. అండ్ ఇంకా ఎవరెవరు ఎంటర్ అవ్వబోతున్నారు, నెక్స్ట్ ఏ ప్రీవియస్ కంటెస్టెంట్స్ వస్తారు, ఎలాంటి టాస్క్స్ ఉంటాయి, ఫైనల్ రేస్‌లో ఎవరుంటారు, ఎవరు లాస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ద సీజన్ అవుతారు, ఐయామ్ గోనా షేర్ ఆల్ దీస్ థింగ్స్ విత్ యూ. ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, కీప్ వాచింగ్ ఐ న్యూస్.